నలుగురికి కొడుకులు పుట్టారు. పుట్టిన తర్వాత నలుగురికి మహాభాష్యం నేర్పాడు. అమ్మయ్యా, నా పని పూర్తయిపోయింది. ఇప్పుడు నేను నలుగురు పిల్లలకి నేర్పేశాను కాబట్టి ఇప్పుడు సంతోషంగా నేను మళ్ళీ ఆత్మస్థితిలోకి వెళ్ళిపోతాను. నేను పరమేశ్వరుణ్ణి తెలుసుకుని అద్వైతానుభూతి యందు నిలబడతాను. కాబట్టి నేను వెళ్ళిపోతున్నానని చెప్పి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నాకు ఏ మహానుభావుడు బ్రహ్మరాక్షసుడుగా ఉండగా మహాభాష్యం చెప్పాడో ఆయన శాప విమోచనమై తర్వాత నేను కూడా ఆత్మజ్ఞానం నేర్చుకుంటానని వెళ్ళిపోయాడు. ఆయన దగ్గరే ఉపదేశం పొందుతాను. ఆయన ఎక్కడున్నాడని అడిగాడు. ఆయన ఉత్తరాన బదరికాశ్రమానికి వెళ్ళి ఇప్పుడు గౌడపాదాచార్యుల వారన్న పేరుతో బ్రహ్మజ్ఞాని అయి హిమాలయ పర్వతాల మీద తిరుగుతున్నాడు. వెళ్ళమన్నారు. ఈయన ఈ చంద్రగుప్త శర్మ బయలుదేరి అదిగో ఆ గౌడపాదాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాడు. ఆ హిమాలయ పర్వత శృంగముల మించి చూశాడు ఆయన ఆ వస్తున్న చంద్రగుప్త శర్మని. ఓహో, మన దగ్గర మహాభాష్యం నేర్చుకున్నవాడు ఆత్మజ్ఞానం నేర్చుకోవడానికి కూడా వస్తున్నాడు రా అని పొంగిపోయి ఆ వచ్చినటువంటి పిల్లవాడికి ఆయన సన్యాసాశ్రమం ఇచ్చి గోవింద భగవత్పాదులు అని పేరు పెట్టారు. ఇందులో మీరు చమత్కారం గమనించాలి. శుకుడి వరకు తండ్రి కొడుకు. శుకుడి దగ్గర నుంచి ఇక ఋషి సంప్రదాయం కాదు, మనుష్యులు కానీ సన్యాసులు. సన్యాసాశ్రమం గురువుల్లోకి వచ్చారు. గౌడపాదాచార్యుల వారు, గోవింద భగవత్పాదాచార్యుల వారు. ఇప్పుడు గౌడపాదాచార్యుల వారు ఈ చంద్రగుప్త శర్మకి సన్యాసాశ్రమం ఇచ్చి మహావాక్యాలను ఉపదేశం చేసేటప్పుడు గోవింద భగవత్పాదులు అని పేరు పెట్టారు. ఇప్పుడు గోవింద భగవత్పాదులు అన్న పేరుతో ఆయన బ్రహ్మజ్ఞాని అయ్యారు. అయిన తరువాత గౌడపాదాచార్యుల వారు, శుకాచార్యుల వారు కలిసి, వ్యాసాచార్యుల వారు కలిసి మహానుభావుడైనటువంటి గోవింద భగవత్పాదులతో ఒక మాట చెప్పారు. పరమశివుడు అవతార స్వరూపంగా దిగుతున్నాడు భూమి మీదకి. అవైదికమైపోతోంది భూమండలమంతా. ఈ వైదిక మతాన్ని నిలబెట్టడం కోసమని పరమేశ్వరుడు సన్యాసాశ్రమ స్వీకారం చేసి వస్తున్నాడు. ఎంత తొందరగా వస్తున్నాడో తెలుసా? బ్రహ్మచారిగా కూడా ఆయన ఎక్కువ కాలం ఉండట్లేదు, అంత త్వరగా వస్తున్నాడు. అటువంటి మహానుభావుడు సశాస్త్రీయ సన్యాస స్వీకారం కోసమని, గురువుగారిని స్వీకరించడం కోసమని ఎక్కడో దక్షిణ దేశంలో కాలడీలో పుట్టి అక్కడి నుంచి బయలుదేరి ఉత్తర దిక్కున ఉన్నటువంటి బదరకాశ్రమానికి వచ్చేంత వరకు కూర్చుంటే ఆయనకి సమయం కొంత వృధా అవుతుంది. కాబట్టి మనం ముందుకెడదాం, ఆయన ముందుకు వస్తాడు. తొందరగా శంకరుల్ని కలుసుకుని అనుగ్రహించాలి. పైకి గురుస్వరూపంతో, ఆంతరమనందు ఆయనకి గురువై మనం తరించాలి. కాబట్టి రండి, వెంటనే గోవింద భగవత్పాద, నువ్వు శంకర భగవత్పాదులను అనుగ్రహించాలి. కాబట్టి నువ్వు ముందుకు నడు. నువ్వు ఏ రావి చెట్టు కింద ఆ బ్రహ్మరాక్షస స్వరూపంతో ఉండగా గౌడపాదాచార్యుల వారిని కలుసుకున్నావో, ఏ చెట్టు మీద నువ్వు మహాభాష్యం నేర్చుకున్నావో అక్కడ నర్మదా నది ఒడ్డున ఉన్నటువంటి గుహలోనే కూర్చునుండు. శంకర భగవత్పాదులు వస్తారు. ఇప్పుడు గోవింద భగవత్పాదులు బదరికాశ్రమం నుంచి బయలుదేరి గోవింద భగవత్పాదులు ఆ గుహలోకి వెళ్ళి కూర్చున్నారు. శంకర భగవత్పాదుల యొక్క అవతారం రావాలి. వచ్చి ఆయన గబగబా 8వ 7 వచ్చేటప్పటికీ గోవింద భగవత్పాదుల దగ్గరికి వచ్చేయాలి. సన్యాసాశ్రమ స్వీకారమ కొరకు అక్కడికి వచ్చి మహానుభావుడు మళ్ళీ లోకాన్నంతటినీ ఉద్ధరించి వైదిక మతాన్ని నిలబెట్టడం కొరకు. కాబట్టి ఇప్పుడు ఆయన ముక్తామౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూపా. ఇప్పుడు ఆయన ఇక్కడికి రావాలి భూమి మీదకి అంటే పరమశివుడికి 2 నియమాలు పూర్తయితే కానీ ఆయన రాడు. ఎందుకని? ముక్తామౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి. ఆయన మౌనాన్ని విడిచిపెట్టేయాలి, వటవృక్షపు ఛాయని విడిచిపెట్టేయాలి, ఈ భూమండలం మీదకి వచ్చి తిరగాలి సన్యాసిగా. ఇలా రావాలి అంటే అందుకే వేదం నమ కపర్దినీచ వ్యుక్త కేశాయ చ అంటుంది. జటాజూటం పెట్టుకున్న శివుడు బోడిగుండుతో ఉన్న శివుడిగా రావాలి. బోడిగుండుతో ఉన్న శివుడే శంకర భగవత్పాదుడు, జటాజూతంతో ఉన్న శివుడే పరమేశ్వరుడు. ఆ పరమశివుడు ఈ శంకరుడిగా రావాలి భూమి మీదకి. రావాలి అంటే 2 నియమాలు పూర్తవ్వాలి. ఒకటి, ఈ భూమండలం మీద వైదిక మతం నశించిపోతోందని ముందు వచ్చి చెప్పవలసినటువంటి వాళ్ళు దేవతలు. ఎందుకు చెప్పాలి అంటే దేవతలకు అన్నం దొరకదు. వైదిక మతం నశించిపోయింది అనుకోండి, యజ్ఞయాగాది క్రతువులు ఉండవు. యజ్ఞయాగాది క్రతువులు పోతే హవిస్సు ఉండదు, హవిస్సే వాళ్ళు తింటారు. కాబట్టి వాళ్ళకి అన్నం ఉండదు. అయ్యా మాకు అన్నం దొరకట్లేదు, నీరసపడిపోతున్నాం, ఎవరు యజ్ఞం చేయట్లేదు, యాగం చేయట్లేదని మొట్టమొదట వచ్చి చెప్పవలసినటువంటి వాళ్ళు దేవతలు. కాబట్టి దేవతలు వచ్చి చెప్పాలి. 2, పరమేశ్వరుడి మీద అంత నమ్మకంతో మాకు భగవంతుడు కొడుకునివ్వాలని నమ్ముకున్నటువంటి ఒక గొప్ప దంపతులు ఒకరు కొడుకు గురించి పరమశివుణ్ణి స్తోత్రం చేసినటువంటి దంపతులు ఉండాలి. అక్కడికి వెళ్ళాలి, వీళ్ళ యొక్క ప్రార్థన చేత కదలాలి. ఈ 2 జరిగితే కానీ శంకరుడు కదలడానికి లేదు.
అవతారం రావడానికి ఎంత పెద్ద బిగింపు నడిచిందో చూడండి. ఇప్పుడు దేవతలందరూ వెళ్ళారు దక్షిణామూర్తి దగ్గరికి. వెళ్ళి అయ్యా యజ్ఞం లేదు, యాగం లేదు, మంత్రం లేదు, అవైదికమైనటువంటి వాదనలు ప్రబలిపోయి ఆకర్షణీయమైనటువంటి సిద్ధాంతాల్ని ప్రచారం చేస్తున్నారు, శూన్యవాద ప్రచారం చేస్తున్నారు, యజ్ఞమేమిటి హింస అంటున్నారు, రకరకాలుగా మాట్లాడడం వల్ల వేదము యొక్క ప్రమాణము పోతోంది, మాకు అన్నం దొరకట్లేదు, మేము ఎలా అనుగ్రహించాం, హవిస్సు పుచ్చుకుంటే కానీ మేము అనుగ్రహించడానికి లేదు, కాబట్టి మీరు అవతార స్వీకారం చేసి భూమి మీదకి వెళ్ళవలసింది ధర్మ సంస్థాపనార్థాయ. అందుకని నేను ఏదో రాక్షసుల్ని చంపుతానడానికి ఒకడు ఇద్దరు కాదు, ప్రబోధం చేస్తే తప్ప కుదరదు. కాబట్టి ప్రబోధం చేయాలంటే బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థంలో కుదిలేలా లేదు, సన్యాసిగా తిరగాలి మీరు. కాబట్టి మీరు సన్యసించడానికి వీలైన రూపంలో వెంటనే భూమండలం మీదకి వెళ్ళాలి. అదే సమయంలో ఒక దంపతులు శివగురువు, ఆర్యాంబ, మళ్ళీ ఆ పేర్లు కూడా చిత్రం. మీకు విశేషం ఏమిటో తెలుసా అండి? ఈ రెండు పేర్లు మీకు లోకంలో మళ్ళీ ఎక్కడా కనపడవు. మీరు ఎక్కడైనా ఎవరైనా శివగురువు అని పేరు పెట్టుకున్నారని కానీ, ఆర్యాంబ అని పేరు పెట్టుకున్నారని కానీ మీరు ఎక్కడైనా చూశారా? ఆర్యాంబ అంటే ఎవరో తెలుసా అండి? ఆర్యా అంబ, కామాక్షి అమ్మ. కామాక్షి అమ్మయే అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి బుచ్చినయమ్మ, తన్నులు నమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ, దుర్గమాయమ్మ, కృపబ్ధినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్లని పోతన గారు స్తోత్రం చేసినటువంటి ముగ్గురు మూర్తుల తల్లి కామాక్షి. కా అంటే బ్రహ్మశక్తి, మా అంటే విష్ణుశక్తి, రెండింటినీ కళ్ళల్లో పెట్టుకున్నటువంటి పరమేశ్వరుని యొక్క శక్తి. కాబట్టి ఆవిడ కామాక్షి. మూడు శక్తులు, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారే ఆర్యాంబగా వచ్చింది. కడుపున పొందాలి కాబట్టి శంకరుణ్ణి, పరమశివుణ్ణి కొడుకుగా పొందాలి అంటే ఆవిడికే చెల్లాలి ఆ బుద్ధి, ఆ ఆస్తిక్య బుద్ధి. ఆవిడ ఆర్యాంబగా వచ్చింది. శివగురు అన్న మాట ఎవరికి చెల్లిందో తెలుసా అండి? శివుడికి గురువేమిటి? జ్ఞానమే శివుని యొక్క తండ్రి తప్ప శివుడికి ప్రవరేమిటి, శివుడికి తండ్రి ఏమిటి ఇంకా? కాబట్టి శివగురువు, ఆర్యాంబ ఇంత భక్తి జ్ఞానములు కలిగినటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఎవరిని ప్రార్థిస్తారు కొడుకు లేకపోతే? వాళ్ళు పరమేశ్వరుణ్ణే ప్రార్థన చేశారు. అందుకే వాళ్ళు ప్రార్థన చేసింది ఎక్కడ ప్రార్థన చేశారు? వాళ్ళు ఉన్నది కాలడి అగ్రహారంలో. కాలడి అగ్రహారంలో ఉన్నటువంటి వాళ్ళు త్రిశూరు వెళ్ళారు. త్రిశూరు వెళ్ళి ప్రార్థన చేశారు. అక్కడ త్రిశూరే వెళ్ళి ప్రార్థన చేయడం ఎందుకు అంటే, ఇవన్నీ శంకరాచార్య స్వామి వారి అవతారం రావడం కోసమని పడిపోయినటువంటి గొప్ప వ్యూహం. అప్పటికి అవైదికమైపోయింది. ఎక్కడ చూసినా వైదిక నిష్ట పోయింది. యజ్ఞం లేదు, యాగం లేదు, అటువంటి స్థితి. పరశురాముడు మహానుభావుడు కశ్యప ప్రజాపతికి తాను గెలిచినటువంటి భూమినంతటినీ దానం చేసేశాడు. బ్రాహ్మణుడనై పుట్టి క్షత్రియుల్ని వధించి భూమినంతా స్వాధీనం చేసుకున్నాను, నా కొద్దీ నెత్తిటి కూడని. కశ్యప ప్రజాపతి అందరూ ఆయనకి బిడ్డలే. సమస్త పిపీలికాది పర్యంతమూ కశ్యప ప్రజాపతి బిడ్డలే. ఆయనకు అప్పచెప్పేస్తే అందరినీ జాగ్రత్తగా చూస్తాడని కశ్యపుడికి ఇచ్చేశాడు భూమిని. ఇచ్చేస్తే కశ్యపుడు అన్నాడు, అంతా నాకు ఇచ్చేసావు కాబట్టి ఈ భూమి నీది కాదు, దీని మీద నువ్వు నిలబడకు, వెళ్ళిపో అన్నాడు. అంటే ఎందుకు అలా అంటాం కశ్యపుడు అంటే, ఆయన అమాయకుడు అనలేదు, లోకంలో రాబోయేటటువంటి ఒక గొప్ప ప్రయోజనం కోసం అన్నాడు. ఇప్పుడు పరశురాముడు ఏం చేశాడంటే, దక్షిణ దిక్కున భూమి ఎక్కడ పూర్తయిపోయిందో అక్కడ పర్వతం మీద ఎక్కి నిలబడి సముద్రం దగ్గర సముద్రుణ్ణి ఒక పెద్ద కేక వేశాడు. ఈ భూమిని అంతటినీ కశ్యప ప్రజాపతికి దానం చేసేశాను, నేను నిలబడడానికి భూమి లేదు, సముద్రుడా నీలో కొంత భూమి ఉంది, నువ్వు వెనక్కి జరుగు, నేను ఆ భూమి మీద ఉంటానన్నాడు. అంటే ఆయనకి భయం వేసి, నన్ను జరగమంటున్నాడు, ఒకవేళ నేను ఎక్కువ జరిగితే అంతెందుకు ఇచ్చావంటాడు, తక్కువ జరిగితే అదేం సరిపోతుందంటాడు, గండ్రగొడ్డలి చేతిలో ఉంది అని భయం వేసి ఆయన అన్నాడు, నేను జరగడం ఎందుకు, నీ గండ్రగొడ్డలి విసురు అది సముద్రం మీద ఎంతవరకు ఇలా తేలుతూ వెళ్ళిందో ఆ నీటి మీద చర్రని చీలుస్తూ పైకి ఉత్తుంగ తరంగము లేస్తుండగా ఎంత దూరం వెళ్ళిందో అంత దూరం వెనక్కి వెళ్ళిపోతాడు, ఆ భూమి మీద నువ్వు ఉండన్నాడు. విసిరాడు ఆయన గండ్రగొడ్డలి. అదిగో అది విసిరినప్పుడు ఎంత దూరం వెళ్ళిందో అంత దూరం సముద్రం వెనక్కి వెళ్ళిపోతే వచ్చినటువంటి భూమియే కేరళ దేశం. అందుకే అవన్నీ పరశురామ క్షేత్రాలంటారు. మూకాంబిక వెళ్ళినా, గోకర్ణం వెళ్ళినా, శృంగేరి వెళ్ళినా, ఉడిపి వెళ్ళినా,
అవన్నీ పరశురామ క్షేత్రాలు అనడానికి కారణం అదే. అటువంటి పరశురామ క్షేత్రములలో ఒకటైనటువంటి గొప్ప క్షేత్రం త్రిశూర్. త్రిశూర్ ఒక అత్యద్భుతమైన క్షేత్రం. ఎందుకో తెలుసా అండి? అక్కడ శివలింగం ఉత్తర దిక్కున ఉన్న హిమలింగంలా ఉంటుంది. ఎందుచేత అంటే 1000 సంవత్సరాల క్రితం నెయ్యి మీకు కావాలి అంటే త్రిశూర్లోనే దొరుకుతుంది. అక్కడ నెయ్యి మీరు పట్టుకెడితే అభిషేకం చేయరు. ఎంతో వైదిక నిష్టతో వాళ్ళు తీసినటువంటి వెన్న కరగ పెడితే వచ్చిన నీతిని మీ గోత్రనామాలు చెప్తే వాళ్లే పట్టుకెళ్ళి ఇస్తారు. ఇస్తే అది శివలింగానికి అభిషేకం చేస్తారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం అభిషేకం చేసిన నెయ్యి పేరుకుపోయి ఉంటుంది. చిత్రం ఏమిటంటే చుట్టూ దీపాలు వెలుగుతుంటాయి, నెయ్యి కరగదు. ఆ నేతిని ఇలా తీసి ఆకులో వేసి మీకు ప్రసాదం ఇస్తారు. మీరు ఇలా పట్టుకోగానే కరుగుతుంది. అక్కడే శంకరనారాయణ అని ఒక పేరుతో దేవాలయం, రామచంద్రమూర్తి దేవాలయం. విచిత్రం ఏమిటంటే త్రిశూర్ దేవాలయం గుండ్రంగా ఉంటుంది. అక్కడ ఉన్న శివలింగం అపారమైనటువంటి శక్తివంతం. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.